హలో గైస్, మనం ఇప్పుడైతే ఏం తెలుసుకున్నామంటే మన వెహికల్ రన్నింగ్లో పోతున్నప్పుడు చిన్న మెట్ట కూడా ఎక్కకుండా ఓవర్ రేజ్ అవుతుంది, కానీ ఫ్రంట్కి ఏమిటి మూవ్ అనేది కాకుండా అయిపోతుంది. ఇలాంటి ప్రాబ్లం ఉన్న వెహికల్కి ఏ పార్ట్స్ అనేవి చేంజ్ చేసుకోవాలనేసి తెలుసుకున్నాం ఈ వీడియోలో. ఎవరన్నా కొత్తగా చూస్తుంటే లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. హలో గైస్, మీరు చూస్తున్నారు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నామంటే మన వెహికల్ అనేది ప్రతి ఒక్క ఇంజను, తర్వాత చైన్ స్పాకెట్, ఎయిర్ ఫిల్టరు, ప్లగ్, ప్రతి ఒక్కటి స్టార్టింగ్ ప్రాబ్లం ఇవన్నీ ప్రతి ఒక్కటి బాగానే ఉంటాయి. బట్ ఏమిటంటే మన వెహికల్ అనేది చిన్న మెట్ట కానీ ఓవర్టేక్ చేయడానికి కానీ పికప్ అనేది ఏమాత్రం రాకుండా ఉంటే మన వెహికల్కి ఏమిటి ఇలాంటి క్లచ్ ప్లేట్లు, స్టీల్ ప్లేట్లు ఇవన్నీ పోయి ఉంటాయి. క్లచ్ అసెంబ్లీ మేమైతే మామూలుగా క్లచ్ ప్లేట్లు, స్టీల్ ప్లేట్లు సపరేట్గా అయితే మేమైతే మార్చము. ఎందుకు మార్చమంటే మన వెహికల్కి ఏమిటి ఒక్కసారి క్లచ్ అసెంబ్లీ అలాగా చేంజ్ చేసుకుంటే మనం టైం టు టైం క్లచ్ అడ్జస్ట్మెంటు అవన్నీ కరెక్ట్గా ఉంటే 50,000 కిలోమీటర్స్ కూడా వెహికల్ అయితే డ్రైవ్ చేసినా ఏమాత్రము క్లచ్ ప్లేట్లు అనేవి పోవు. ఈ వెహికల్ కూడా 54,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది వెహికల్లో కొన్న తర్వాత. ఇప్పుడైతే వీటికైతే క్లచ్ ప్లేట్లు మారుస్తున్నాము. చాలామంది ఏమిటి బయట టెక్నీషియన్స్ క్లచ్ ప్లేట్లు పోయింటే క్లచ్ ప్లేట్లు మారుస్తున్నారు, లేదా ఇన్నర్ బెడ్, అవుటర్ బెడ్ ఒక్కొక్కటే సపరేట్గా చేంజ్ చేస్తున్నారు. అలాగ చేంజ్ చేయటం వల్ల ఏమిటి ఇప్పుడు కొన్ని రోజులు క్లచ్ ప్లేట్లు మార్చుకున్నారు, 10,000 కిలోమీటర్స్ అలా తిరగచ్చు. తర్వాత ఇంకో రోజు స్టీల్ ప్లేట్లు పోతాయి, ఇంకో రోజు ఇన్నర్ బెడ్ పోతుంది, ఇంకో రోజు అవుటర్ బెడ్ పోతుంది. సపరేట్గా మనం చేంజ్ చేసుకుంటే మనకి లేబర్ వర్క్ ఎక్కువ అవుతుంది, మన టైం వేస్ట్, ఇవన్నీ మనమే ఫేస్ చేయాలి. ఇలా కాకుండా మనమైతే క్లచ్ అసెంబ్లీ అనేది మార్చుకునేస్తే మన వెహికల్ ఇన్ని కిలోమీటర్స్ టైం టు టైం అనేసి మనమైతే చేంజ్ చేసే అవసరం అయితే రాదు. మన వెహికల్ కూడా పికప్ అనేది అందుకుంటుంది. ఇలాగ పికప్ రావడం కూడా మన వెహికల్ అనేది మైలేజ్ కానీ డ్రాప్ అయ్యే అవకాశం అయితే ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అయితే క్లచ్ ప్లేట్లు పోయింటే క్లచ్ ప్లేట్లు, స్టీల్ ప్లేట్లు పోయింటే స్టీల్ ప్లేట్లు ఇలాగ సపరేట్గా చేంజ్ చేసుకుంటున్నారు. అలాగ చేంజ్ చేసుకుంటే మీకే లాస్ అనేసి ఇప్పుడు ఈ వీడియోలో చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఇలాగ క్లచ్ అసెంబ్లీ మార్చుకోండి, దాంతోపాటుగా బేరింగ్ అనేసి వస్తుంది, ఆ బేరింగ్ కూడా చేంజ్ చేసుకోండి మీరు క్లచ్ ప్లేట్లు అని ఏమన్నా మార్చుకున్నప్పుడు. ఇప్పుడైతే ఈ వెహికల్ నేనే డ్రైవ్ చేశాను. ఈ వెహికల్ అయితే షోరూంలోకి ఎంట్రన్స్ వెహికల్ సర్వీస్ తీసుకోవడానికి స్టార్ట్ చేసి వెహికల్ అయితే ఎక్కిస్తుంటే ఏమాత్రం పికప్ అనేది రాదు, ఓవర్ రేజింగ్ అనేది అవుతుంది. ఇలా రేజ్ ఎందుకు అవుతుందంటే ఈ క్లచ్ ప్లేట్లు పోవటం వల్ల. ఇంజన్ అయితే బాగానే ఉంటుంది, ఓవర్ రేజ్ అవుతుంది, క్లచ్ ఫ్రంట్కి అయితే వెహికల్ అనేది మూవ్ కాకుండా అయిపోయింది. ఎలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే క్లచ్ ప్లేట్లు పోయినాయి అనేసి అర్థం చేసుకోవాలి. ఇలాగా మీ వెహికల్ ఏమన్నా ప్రాబ్లం వస్తే ఈ క్లచ్ ప్లేట్లు, స్టీల్ ప్లేట్లు, ఇన్నర్ బెడ్, అవుటర్ బెడ్ ఇవన్నీ చేంజ్ చేసుకోండి. ఈ వెహికల్ అయితే BS6 యూనికాన్ వెహికల్ ABS. వీటికైతే ఇప్పుడైతే చేంజ్ చేస్తున్నాము, అసెంబ్లీ మొత్తం చేంజ్ చేస్తున్నాము. మీరు ఎవరన్నా మీ వెహికల్కి ఏమన్నా ఇలాంటి ప్రాబ్లం వస్తే వీటిని మొత్తాన్ని చేంజ్ చేసుకుంటే మనకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. క్లచ్ అడ్జస్ట్మెంట్ కూడా బాగుంటే సరిపోతుంది. క్లచ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే క్లచ్ వైర్ కూడా చేంజ్ చేసేయండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా క్లచ్ ప్లేట్లు పోయింటే చేంజ్ చేసుకోవాలని. ఇలాంటి వీడియోసే కావాలంటే మనకి ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే నేను చేస్తాను, లాంగ్ వీడియోస్. ప్రతి ఒక్కరు ఈ వీడియోతో పాటు నెక్స్ట్ వీడియో కూడా లాంగ్ వీడియోస్ అయితే చూడండి, ముందు అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సరిపోతుంది ఇలాంటి వీడియోస్ కోసం.